అక్కడికి ఆనందగిరి అనే శిష్యుడు వచ్చాడు. ఈ ఆనందగిరి యొక్క ఇది చూసి ఆయనకు శిష్యరికం ఇచ్చారు. అక్కడే ఒక అద్భుతమైన లీల కూడా చేశారు ఆదిశంకర్లు. ఆనందగిరిని అనుగ్రహించారు. ఆనందగిరి మిగతా వాళ్ళలాగా పద్మపాదుడిలాగా లేకపోతే మన సురేశ్వరాచార్యులు వారిలాగా లేదు మన హస్తామలకుడిలాగా బాగా పూర్తి వేదాంతం తెలిసిన వాడు కాదు అనే అభిప్రాయంలో ఉండేవారు. ఓ రోజు పాపం ఎంతసేపున గురువుగారికి సేవ చేస్తుండేవాడు. నీళ్లు పెట్టడం, చక్కగా బట్టలు పిండడం, ఇవన్నీ చేస్తూ ఆరేసి అక్కడ వేయటం, ఇవన్నీ పనులు చేస్తూ ఉండేవాడు. ఓ రోజు సాక్షాత్తు శిష్యులందరూ వచ్చి అయ్యా మాకు పాఠం మొదలు పెట్టండి అన్నారు. మరి ఇంకా ఆనందగిరి రావాలి కదా, ఆనందగిరి వచ్చాక పాఠం మొదలు పెడతా అన్నారు ఆదిశంకర్. పద్మపాదుడు బాగా తెలివైనవాడు. ఆయన అన్నాడు, ఆనందగిరికి పాఠం చెప్పినా ఒకటే, ఆ గోడకి చెప్పినా ఒకటే, ఆయన కోసం మా అందరిని ఎందుకండి ఆపుతారు, మాకు పాఠం చెప్పండి. ఓహో వీళ్ళకి పిచ్చి చాలా బాగా అహంకారం అనేది వచ్చింది అని శంకరాచార్యుల వారు ఈ అపప్రథ ఆయనకి పోవాలి అంటే పద్మపాదుల వారికి కూడా ఇలా అన్నారండి. పద్మపాదుల వారు అన్నారు ఈ అపప్రథ పోవాలి అని చెప్పి ఒక్కసారి మనస్సులో ఆయన సంకల్పించారు. గురువు సంకల్పిస్తే అజ్ఞానం పోవడం ఎంతసేపమ్మా, క్షణాల్లో అజ్ఞానం కొట్టుకుపోతుంది. వెంటనే ఆ తోటకాచార్యుడు లోపల ఉన్నటువంటి అజ్ఞానం అంతా పోయి అప్పటికప్పుడు ఒక పద్యం స్ఫురించింది. ఉరుక్కుంటూ మెట్లెక్కేసి ఆయన వచ్చి శంకర్ల ముందు సాగిలబడి ఒక అద్భుతమైన స్తోత్రం చెప్పడం ఆరంభం చేశాడు. భగవన్ను దథౌ మృతి జన్మజలే సుఖ దుఃఖ ఝషే పతితం వ్యథితం కృపయా శరణాగతముద్ధరమాం అనుషాధ్యుపసన్న అనన్యగతిం అని చక్కగా ఒక శ్లోకాన్ని చెప్పేటప్పటికి అది తోటక వృత్తంలో ఉంది. ఎంత బాగుంటుంది అంటే శంకరాచార్యుల వారు అప్పటిదాకా ఎందుకు పనికిరాడు అనుకునేవాడు తోటక వృత్తంలో చెప్పాడు. విధితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కదితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం అని చెప్తున్నాడు. పెడపడికి అందరూ వాళ్ళు చేసినటువంటి తప్పును అర్థం చేసుకొని తోటక వృత్తం ఇంత కఠినమైనటువంటి వృత్తంలో చెప్పాడు అంటే ఆయన ఎంత గొప్పవాడు అయ్యి ఉంటాడు అని చెంపలు వేసుకొని వాళ్ళు ఇంకెప్పుడు అహం అనేది పనికిరాదు అన్నట్టుగా కూర్చొని ఉన్నారు. ప్రశాంతంగా అందరినీ కూర్చోబెట్టి శంకర భగవత్పాదాచార్యులు వారు పాఠం చెప్తూ ఇలా శిష్యుణ్ణి ఎప్పటికప్పుడు గుర్తించి బ్రోస్తూ ఉండేవారు. శారదామ్మవారి ప్రతిష్ఠ అయింది, సురేశ్వరుడికి అక్కడ పట్టమిచ్చారు. అదే సమయంలో ఇక్కడ ఆనందగిరిని బ్రోచారు. ఇలా బ్రోస్తూ వీళ్ళకి పాఠం చెప్తున్న సమయంలో సురేశ్వర ఎవరైనా సరే మరి బ్రహ్మసూత్రాలు రాశారు కదా, దీనికి వార్తికాలు ఎవరో ఒకళ్ళు రాయాలి కదా అని చెప్పి అడిగారు. అడిగితే సురేశ్వరాచార్యుడి వాడికి ఇద్దామని శంకరాచార్యుల వారు అనుకుంటే మిగతా శిష్యులు కాదు, అతను కర్మ విషయంలో మీతోటి వాదన చేసి ఆయన పూర్తిగా ఓడిపోయిన తర్వాత సన్యాసం తీసుకున్నాడు, ఆయన పాత వాసనలన్నీ పోవు కదా, కాబట్టి ఆయనకి ఇవ్వద్దు వార్తికం అన్నారు. అనేటప్పటికీ శంకరాచార్యులు వారు ఇక సరే శిష్యులందరూ అంటున్నారు కదా అని వద్దు అని చెప్పి శంకరాచార్యులు వారు మీకు స్వతంత్ర గ్రంథం ఒకటి రాయండి అన్నారు. అదే నైష్కర్మ్య సిద్ధి. ఆ నైష్కర్మ్య సిద్ధి అనేది అంత తొందరగా పట్టుబడేది కాదు, చాలా కఠినమైనటువంటి గ్రంథం. ఈ నైష్కర్మ్య సిద్ధిని తీసుకొని నైష్కర్మ్య సిద్ధితోటి శంకరాచార్యుల వారు చక్కగా ఆయన భాష్యం పూర్తి చేసి శంకర్లకు ఇచ్చారు. శంకర్లు కూడా చాలా ఆనందించారు. ఆ ఆనందించిన తర్వాత ఆ నైష్కర్మ్య సిద్ధి అయ్యాక సురేశ్వరుడు అన్నాడు, నాతోటి వార్తికం రాయొద్దు అని మీరు బలవంతంగా ఆపారు, ఈ వార్తికాన్ని ఎవరు రాసినా అది తగలబడుగాక అని చెప్పించాడు. అని చెప్పేటప్పటికీ అన్నట్టుగానే ఆ వార్తికము పద్మపాదుల వారు రాయటం, అది తగలబడటం ఇవన్నీ కూడా జరిగినాయి.